కోవడం అంటే ఆయన ఒకసారి ఏం జరిగింది, జరిగిన తప్పుల మీద విశ్లేషించుకోవాలి, పునఃపరిశీలించుకోవాలి, రియలైజ్ అవ్వాలి. ఇక కోలుకోవడం అంటే ఆయన చాలా బాధలో ఉన్నారు, చాలా విషాదంలో ఉన్నారు, ఆయన చాలా ఆవేదనకు లోనవుతున్నారు, ఆవేదనకు గురవుతున్నారు. కానీ ఇప్పుడు ఆవేదన పడాల్సిన అవసరం కాదు, ఆవేదన చెందాల్సిన అవసరం కాదు. రాజకీయ నాయకుడు అంటే ఓడినప్పుడు తీసుకోవాలి, గెలిచినప్పుడు తీసుకోవాలి. ఓడిపోయినప్పుడు కుంగిపోకూడదు, గెలిచిపోయినప్పుడు ఎగిరి గంతేయకూడదు. ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఒకే స్టామినాతో ఉంటేనే ఆ పదవిలో ఏ పదవైనా, ఇప్పుడు ఆయనకి ఇచ్చిన బాధ్యత ఒక రకంగా ప్రతిపక్ష హోదాలో ప్రజల తరపున ఇప్పుడు కూటమిలో ఉన్న 3 పార్టీలు సక్రమంగా పనిచేస్తాయా లేదా, ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాయా లేదా, ప్రజల తరపున పోరాటం చేసి ఆ పార్టీలను ప్రశ్నించి నిగ్గదీసి నిలదీసి అడగాల్సిన బాధ్యతను కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు అని చెప్పి ఆ బాధ్యతను మనస్ఫూర్తిగా స్వీకరించాలి. అంతేగాని అధికారం కోల్పోయిందని బాధపడుతూ కూర్చుంటే ఈ 5 ఏళ్ళు, గతంలో 2014 నుంచి 2019